హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది నిన్న ఈవినింగ్ వ్లాగ్ అనమాట. వీడియో చూడగానే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట. తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదూ. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక చకచకా వెళ్ళి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో చూడగానే లైక్ ఇవ్వడము, వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇదైతే ఇంకా ఈవినింగ్ వ్లాగ్ అండి. పిల్లలు స్కూల్ నుంచి ఎప్పుడు వస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎన్ని రోజులు సమ్మర్ హాలిడేస్ పిల్లలతో ఇంట్లో స్పెండ్ చేసి ఇప్పుడు పిల్లలు ఇంట్లో లేకపోతే ఏదోలా అనిపిస్తుంది కదా. ఇంకా పాలు స్టవ్ మీద పెట్టానండి, టీ పెడదాం అనుకుంటున్నాను. అదేనండి, ఇంకా 4:30 అవుతుంది టైము. బోర్ కొట్టేస్తుంది అనమాట. అప్పటి వరకు వర్క్ చేసుకుంటాను కానీ ఇంకా 4:30 అయ్యేటప్పటికే అనిపిస్తుంది పిల్లలు ఎక్కడున్నారు అని. నాన్న వెళ్ళారనమాట తీసుకురావడానికి. యాక్చువల్గా వాళ్ళకి స్కూల్ వ్యాన్ ఉందండి, కానీ వ్యాన్లు తీసుకురావట్లేదు. ఎందుకో ఇరుగ్గా ఉందమ్మా, కూర్చోలేకపోతున్నాము, తాతని పంపించు అంటుంటే ఇంకా నాన్నని పంపిస్తున్నాను అనమాట. వెళ్ళారు. ఆ బ్యాగులు చూడండి ఎంత బరువు ఉన్నాయో. వాళ్ళు తినే క్వాంటిటీకి ఆ మోసే బరువుకి ఏమైనా సంబంధం ఉందా? అన్ని బుక్స్ అండి అసలు స్టార్టింగ్లోనే. మా అమ్మగాడికి అయితే జబ్బ మొత్తం ఎంత బరువు వచ్చేస్తుందనండి అన్ని బుక్స్కి. ఇంకా మా మున్నగాడు కూడా వచ్చేసాడు. తోటకూర కట్టల్లా వాలిపోతారండి స్కూల్ నుంచి రాగానే. పాపం ఆకలేస్తుంది కదా, వీళ్ళొప్పు ఏవో ముచ్చట్లు చెప్పేస్తున్నాడు మా అమ్మగాడు. ఇంకా తన్మయ్యగాడు వచ్చేసాడు, వాడేదో చెప్తున్నాడు మున్నగాడు. ఎర్రగా అయిపోయారండి పిల్లలు. ఎండ బాగా ఉంది కదా. ఏంటమ్మా అలా అయిపోయావు అంటే, కందిపోయానమ్మా ఎండకి అని చెప్తోంది. ఏవో కబుర్లు చెప్తోంది, టీచర్స్ ఏం చెప్పారు ఏంటి విశేషాలన్నీ చెప్తోందనమాట. స్కూల్ నుంచి రాగానే బోల్డ్ కబుర్లు చెప్తారు, అమ్మ ఇది జరిగింది అది జరిగింది అని. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోతారనమాట. పిల్లలు పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు కదా. సమ్మర్ హాలిడేస్లో ఇంట్లోనే ఉండి ఇప్పుడు స్కూల్కి వెళ్తుంటే అదోలా అనిపిస్తుంది. బట్ తప్పదు కదండి, చదువుకోవాలి కదా. ఇంకా పిల్లలు వెళ్ళి ఫ్రెష్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇష్టమని మరమరాలు చేస్తున్నానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి. ఇది చాలామందికి ఇష్టం ఉంటుంది, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఇష్టం అనమాట. టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, నిమ్మకాయ, తర్వాత పల్లీలు, పుట్నాల పప్పు, మిక్చర్ ఉంటే కూడా మిక్చర్ కూడా వేస్తాను నేను. అవన్నీ వేస్ట్ చేస్తానండి. చాలా ఇష్టం అనమాట మా పిల్లలకి. మీ పిల్లలకి కూడా ఎవరికైనా ఇష్టం ఉందా ఇలాంటివి? మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసే ఈజీ స్నాక్ ఐటమ్ అయితే ఇదేనండి. టొమాటోలు అయితే కట్ చేశాను అనమాట. టొమాటోలు అయితే చాలా బాగున్నాయి. రేటు కూడా అదిరిపోయిందండి, చాలా కాస్ట్లీ అయిపోయి ఎందుకో మరి. ఇంకా అన్నీ వేసేసాను, కొంచెం పసుపు కూడా వేసాను అనమాట. ఉల్లిపాయలు, టమాటాలు, పసుపు, కారం, ఉప్పు వేసాను. ఇంకా పల్లీలు అయితే వేయిస్తున్నానండి. కొంచెం పల్లీలు ఏంటంటే ఆయిల్లో వేయించాలన్నమాట. లైట్గా ఆయిల్ వేసి కొంచెం బ్లాక్ కలర్ అంటే మరీ బ్లాక్ కాదు కానీ వేగిన వాసన వచ్చేదాకా ఉంచాలి. ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేనే స్టైల్లో చేస్తున్నానో చెప్తున్నాను. అంటే తెలిసిన వాళ్ళకి ఓకేనండి, తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను. తర్వాత పుట్నాల పప్పు కూడా వేస్తున్నాను. మా బుడ్డోడు, మా అమ్మగాడికి పల్లీలు పుట్నాలు ఉంటే చాలు, ఏం పెట్టినా తినేస్తాడు. ఎంత ఇష్టమో అనమాట పల్లీలు పుట్నాలు అంటే. పిల్లలు సాధారణంగా పల్లీలు పుట్నాలు ఎక్కువ తింటారు కదా. నేను కూడా చిన్నప్పుడు తినేదన్నట్ట, మా అమ్మ చెప్తూ ఉండేది. మా అమ్మగాడు కూడా అదే అలవాటు వచ్చింది, కప్పులో పుట్నాల పప్పు అది వేసుకొని తింటూ ఉంటాడు. నేను కూడా చిన్నప్పుడు అట్లనే తినేదాన్ని. ఇంకా మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి. మరమరాలతో మిక్చర్ నాకు కూడా చాలా ఇష్టం అనమాట. చాలా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. పులుపు, కారం, ఉప్పు అంతా సమానంగా ఉంటే ఏదైనా బాగుంటుందండి. సో ఇంకా కప్స్లో పెట్టేశాను. ఏంటి 3 కప్పులే పెట్టాను, 4 పిల్లలు ఉన్నారు కదా అనుకుంటున్నారా? మా అక్క వాళ్ళ పాప తినదండి, ఇంక అందుకని దానికి పెట్టలేదనమాట. అదేవో బిస్కెట్స్ తింటోంది. ఇంకా మా వారు వచ్చారండి, చాయ్ కూడా పెట్టేశాను. నైట్ ఇంకా క్యాబేజీ కర్రీ చేశాను.
క్యాబేజీ కొబ్బరి బాగుంటుందండి టేస్ట్. నేను క్యాబేజీ టమాటా ఉల్లిపాయ చేస్తాను, క్యాబేజీ ఆలు చేస్తాను, క్యాబేజీ కొబ్బరి చేస్తాను, ఎప్పుడైనా క్యాబేజీ శనగపప్పు అట్లా చేస్తానన్నమాట. ఇంకా మొత్తం వంట అంతా అయిపోయాక నైట్ మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నానండి. కిచెన్ కడుక్కునేటప్పుడు అనుకుంటానన్నమాట, నాలా మీరు కూడా అనుకుంటారు ఆడవాళ్ళు, నేను కిచెన్ కడుక్కున్నప్పుడు అనుకుంటా అస్సలు ఏమీ పడనివ్వకుండా మంచిగా వంట చేయాలి, మళ్ళీ కడుక్కునేలా ఉండకూడదు అనుకుంటానా. నెక్స్ట్ డేనే ఖచ్చితంగా ఏదో ఒకటి పోస్తాను. అది ఆనవాయితీ అనమాట. షింక్ మొత్తం టైల్స్ అన్నీ క్లీన్ చేశానండి. క్లీన్ చేసేటప్పుడు అనుకుంటా అమ్మ ఇంకా నీట్గా ఉంచుకోవాలి, అసలు ఒక్కటి కూడా పడకూడదని. నాలాగా మీరు కూడా ఎవరైనా అనుకుంటారా? కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో అయితే అక్కడితో ఎండ్ చేసేసానండి. ఈ వీడియో అయితే ఇంతేనండి. నేను ఎప్పుడూ చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగుమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేశాక ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఓకేనా? ఈ వీడియో అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్ బాయ్.